భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. గంట గంటకి వరద పెరుగుతోంది. ప్రస్తుతం 51.30 అడుగులకు గోదావరి ప్రవాహం చేరుకుంది. రెండో ప్రమాదిక హెచ్చరిక కొనసాగుతోంది. నీటి మట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాదిక హెచ్చరిక జారీ చేయనున్నారు. 13,31,102 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం నుంచి ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్కు రాకపోకలు నిలిచిపోయాయి. తూరుభాక దగ్గర ప్రధాన రహదారిపై వరద నీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. ఇదే అంశంపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఇప్పటికే దాదాపు 51 అడుగులు ఆ దగ్గరలో కూడా గోదావరి ఉధృతున్నట్టు తెలుస్తుంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాదక హెచ్చరిక కొనసాగుతుంది. మరికొన్ని అడుగులకు చేరితే మూడో ప్రమాదక హెచ్చరిక కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అధికారులు ఈ నేపథ్యంలో అప్రమత్తం చేస్తున్నట్టు చెప్తున్నారు. పూర్తి వివరాలు ఏంటి? చందు, భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటి వరకు 51.80 మిల్లీమీటర్ల అడుగులకు చేరుకుంది గోదావరి వరద ప్రవాహం. దాదాపు ఇప్పటికే 13,50,000 క్యూసెక్ల పైగా వరద నీరు దిగువకు ధవళేశ్వరం వైపు విడుదల చేస్తున్నట్టు సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్నారు. మరి కాసేపట్లో దాదాపు గంట లోపలనే మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు క్లారిటీగా చెప్తున్నారు. ఇటు భద్రాచలం నుంచి ఒడిశా, చింతూరు మీదుగా ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే రహదారిని గడిచిన 2 రోజుల క్రితమే మూసేసిన పరిస్థితి కనబడుతుంది. తాజాగా భద్రాచలం నుండి చింతూరు వెళ్లే కోనవరం రోడ్ లో రాత్రి 11 గంటల ప్రాంతంలోనే సమీప గ్రామాల్లోకి గోదావరి వరద ప్రవాహం బ్యాక్ వాటర్ అంతా పోటెత్తిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. దాంతోపాటు భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చెర్ల వైపు వెళ్లే రహదారికి భద్రాచలం శివారు ప్రాంతంలో తూర్బాక గ్రామం వద్ద రోడ్డుపై కూడా వరద ప్రవాహం కూడా వచ్చేయడంతో అక్కడ బారికేడ్లను కూడా ఏర్పాటు చేసి పోలీసులు కూడా గజయితగాలతో పాటు మిగతా వాళ్ళను కూడా కొంత ఏర్పాటు చేసిన పరిస్థితి ఎక్కడ ఉంది. రాకపోకలు కూడా పూర్తిగా నిలిపేస్తున్నట్టు కూడా రాత్రి 11 గంటల ప్రాంతంలోని చెర్ల దుమ్ముగూడెం రోడ్లకు తెల్లవారుజామున కల్లా వరద ప్రవాహం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ రాత్రి హెచ్చరికలు కూడా జారీ చేశారు. పొద్దున 6 గంటల ప్రాంతంలోనే భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్లే తూర్బాక ప్రాంతం వద్ద రోడ్డుపై రహదారిపై కూడా వరద నీరు పూర్తిగా పోటెత్తిందని చెప్పవచ్చు. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా పూర్తిగా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. భద్రాచలం పట్టణంతో పాటు చెర్ల, దుమ్ముగూడెం, అశోకపురం, దాంతోపాటు బుర్గంపాడు మండలాల్లో 9 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటుకు రంగం సిద్ధం చేసినట్టు కూడా అధికారులు కూడా చెప్తున్నారు. మరోపక్క సారపాక నుంచి అశోకపురం వెళ్లే రహదారిలో రామచంద్రపురం వద్ద కూడా రోడ్డుపైకి వరద ప్రవాహం వచ్చింది. దాంతోపాటు సారపాక నుంచి రామచంద్రపురం వెళ్లే రోడ్లు కూడా రాకపోకలు కూడా పూర్తిగా అధికారులు నిలిపేసిన పరిస్థితి. మరోపక్క సారపాక నుంచి బుర్గంపాడు వెళ్లే రహదారిపై కూడా పూర్తిగా బుర్గంపాడు నుంచి రెడ్డిపాలెం వెళ్లే గ్రామంలో రెడ్డిపాలెం వెళ్లే రోడ్డు దగ్గర కూడా రెడ్డిపాలెం దగ్గర కూడా గ్రామ శివార్లలోని వ్యవసాయ పొలాల్లో కూడా పూర్తిగా వరద ప్రవాహం పోటెత్తడంతో ఆ మార్గం కూడా పూర్తిగా నిలిపేసినట్టు కూడా చెప్తున్నారు. మరోపక్క అశోరాపేట నుంచి బుర్గంపాడు నుంచి బుర్గంపాడు మండలం కేంద్రం నుంచి కుకునూరు వెళ్లే రహదారిపై కూడా బుర్గంపాడు రోడ్డుపై కూడా వరద ప్రవాహం చేరడంతో ఆ మార్గాన్ని కూడా పూర్తిగా అధికారులు నిలిపేసిన పరిస్థితి స్పష్టంగా మనకి తెలుస్తుంది. మొత్తంగా ఇంకో గంటలో 53 అడుగులకు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం కొనసాగే పరిస్థితి. భద్రాచలం స్నానఘట్టాలు కూడా ఈ ప్రస్తుతం పూర్తిగా నీట మునిగిన పరిస్థితి భద్రాచలం వద్ద చూడవచ్చు. దాదాపు భద్రాచలం పట్టణానికి ఇటు ఏఎంసీ ఒక స్టార్టింగ్ పాయింట్ లో ఒక స్లూయిజ్ పాయింట్ ఉంది. దాంతో పాటు రామాలయం టెంపుల్ ప్రాంతంలో ఒక స్లూయిజ్ పాయింట్ ఉంది. ఈ స్లూయిజ్ పాయింట్ నుంచి వాటర్ లీక్ కాకుండా అక్కడ భారీ మోటార్లను కూడా ఏర్పాటు చేశారు. గోదావరిలో నుంచి వాటర్ ఇంకా స్లూయిజ్ లోకి వాటర్ లీక్ అయితే కనుక అక్కడ నుంచి భారీ మోటార్లు దాదాపు ఒక్కొక్క స్లూయిజ్ దగ్గర 6 నుంచి 7 పెద్ద మోటార్లు సింగరేణి మోటార్లను తీసుకొచ్చి ముందస్తుగా ఏర్పాటు చేశారు. వాటన్నింటి కూడా అక్కడి నుంచి అవసరమైతే పంపింగ్ చేసే పరిస్థితి. భద్రాచలంలో నిన్న ఉదయం నుంచి కూడా వర్షం కురవకపోవడంతో కొంత భద్రాచలం పట్టణ వాసులు కూడా శాంతించిన పరిస్థితి కనబడుతుంది. కొత్తగా మన సుభాష్ నగర్ కాలనీ వైపు గత 2022లో వచ్చిన వరదల కారణంగా దృష్టి పెట్టుకొని అప్పుడు కరకట్ట ప్రపోజల్ 2.5 కిలోమీటర్లు పొడిగించాలని చెప్పారు. అప్పుడు 2.5 కిలోమీటర్లు పొడిగిస్తున్న దానికి కరకట్ట పనులు కూడా నడుస్తుండటంతో మాత్రం కొంత సుభాష్ నగర్ కాలనీ వాసులు కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనబడుతుంది. 53 అడుగులు గనక చేరుకుంటే దాదాపు చెర్ల, దుమ్ముగూడెం మండలాల్లో దాదాపు 10 నుంచి 12 గ్రామాల్లో కూడా పూర్తి వాటర్ వచ్చే పరిస్థితి. మరోపక్క అశోకపురం మండలం, ఇటు బుర్గంపాడు మండలంలో కూడా ఇటొక బుర్గంపాడు మండలంలో 8 గ్రామాలు, అశోకపురం మండలంలో 6 నుంచి 7 గ్రామాల్లో కూడా 53 అడుగుల గనక భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం
కొనసాగితే పూర్తిగా ఆ గ్రామాల్లో కూడా పూర్తిగా నీళ్లు వచ్చే పరిస్థితిని ఇప్పటికే పంట పొలాల్లో కూడా చాలా పంట పొలాల్లో కూడా పూర్తిగా వాటర్ అంతా చేరిపోయింది. పంట అయింది. పత్తి వేశారు. కొంత వరి సాగు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ వాటర్ ఏరియాలు ఉన్న ప్రాంతాల్లో కూడా సాగు చేసిన పరిస్థితులు కనబడుతుంది. వారన్నిటి కూడా మొత్తం గోదావరి వరద ప్రవాహంతో నిండిపోయిన పరిస్థితి. రైతులు కూడా బిక్కుమంటూ చూస్తున్నారు. గత 2 సంవత్సరాల క్రితం వచ్చిన వరదలు మళ్ళీసారి పునరావృతం అయితే తమ పరిస్థితి అగమ్య గోచరం అంటూ 2 సంవత్సరాల క్రితం భారీ వరదలతో ఈ ప్రాంతం మొత్తం దాదాపు 7 మండలాలు కూడా కకావికలమైన పరిస్థితి, జనజీవనం కూడా అస్తవ్యస్తమైన పరిస్థితులు నెలకొన్న పరిస్థితులని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ముందస్తు చర్యల భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా భద్రాచలం కేంద్రంగా చెర్లాపం కేంద్రంగా 2 బృందాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు నెలకొన్న పరిస్థితులు. గోదావరి కరకట్ట వైపు దాంతో పాటుగా చెర్ల, దుమ్ముగూడెం, అశోకపురం, బురగంపాడు వాటర్ వచ్చే ఏరియాలో వాగులో పరిసర ప్రాంతాల్లో కూడా గజయితగాలను కూడా రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంచినట్టు కూడా చెప్తున్నారు. మరోపక్క తాలిపేరు ప్రాజెక్ట్ నుంచి కూడా గడిచిన 2 రోజులుగా హెచ్తగ్గులో వస్తుంది. 25 గేట్ల నుంచి కూడా 4 రోజులుగా తాలిపేరు ప్రాజెక్ట్ సంబంధించిన 25 గేట్లను కూడా పూర్తిగా తెరిచి ఉంచారు. అక్కడ ప్రస్తుతం 35,000 క్యూసెక్ల పైగా వరద నీరు కింది దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి అయితే పరవళ్లు దొక్కుతుందని చెప్పవచ్చు. ఉగ్రరూపం దాల్చే అవకాశం తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాడు. చందు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.